అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ఇచ్చిన షాక్‌కి విలవిలలాడుతోంది. మూలిగే నక్కపైన తాటిపండు పడినట్టుగా దాని పరిస్థితి తయారైంది. ఇవి మనం ఊసుకోలుగా చెప్పుకుంటున్న మాటలు కాదు. మనకు పాకిస్తాన్ శత్రుదేశం కాబట్టి అదొక లఫూటు దేశం అని ఏ టాపిక్ వచ్చినా, దాని గురించి ఏ టాపిక్ వచ్చినా నెగిటివ్‌గానే చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మనం అలా మనకు తోచింది చెప్పుకోవడం లేదు. పాకిస్తాన్ హెల్త్ మినిస్టరే ఈ విషయం గురించి చెప్పుకుని బావురుమన్నాడు. ఈ పాకిస్తానీ మినిస్టర్ పేరు ముస్తఫా కమల్. ఇతను నిన్న ఫిబ్రవరి 7వ తేదీన ఈ విధంగా చెప్పుకున్నాడు. విషయం ఏమిటి అంటే భారత్ టీకాల సరఫరాలో కింగ్. భారత టీకాలు పాకిస్తాన్కి ఇంతవరకు సరఫరా అయ్యేవి. అది కూడా హ్యుమానిటేరియన్ ఎయిడ్ కింద సరఫరా అయ్యేవి. ఇలా ఉచితంగా భారత్ నుండి లభిస్తున్న టీకాలను పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రజలకు సప్లై చేసేది. కానీ ఒళ్ళు బలిసిన మతోన్మాది అసీం మునీర్ గాడు, ఇతడు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్. ఇతను పహల్గామ్లో హిందువులపైన దాడి జరిపించాడు. ఈ దాడిలో అమాయక హిందూ టూరిస్టులు 26 మంది చనిపోయారు. ఈ రాక్షస చర్య తర్వాత భారత్ పాకిస్తాన్పై అనేక రకాల నిషేధాలను ప్రకటించింది. ఇలాంటి నిషేధాలలో ఈ టీకాల నిషేధం కూడా ఒకటి. ఇలా భారత టీకాలను పాకిస్తాన్కి సప్లై చేయడం ఆపడం వల్ల తమ దేశం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది అంటూ పాకిస్తాన్ హెల్త్ మినిస్టర్ ఇప్పుడు ఏడుస్తున్నాడు. భారత్ ఇచ్చిన ఈ స్ట్రోక్ వల్ల పాకిస్తాన్కి 400 మిలియన్ల నుండి $1.2 బిలియన్ వరకు ఖర్చు పెరిగే అవకాశం ఉంది అంటున్నాడు ఈ హెల్త్ మినిస్టర్. చూడండి ఈ ఉన్మాద ముస్లిం దేశాల నైతిక స్థితి. మన దేశం నుండి ఉచితంగా $1 బిలియన్ టీకాలు పొందుతారు. కానీ మన దేశం పైననే దాడులకు కుట్రలు చేస్తారు. మన అమాయక ప్రజలను చంపుతారు. చంపాలని నిరంతరం ప్లాన్స్ చేస్తూ ఉంటారు. పహల్గామ్ అటాక్ ఎంత నికృష్టమైంది. దాని వెనక ఆ దేశ మిలిటరీ చీఫే ఉన్నాడు అంటే ఆ దేశం గురించి చెప్పేది ఏముంది? టాపిక్ వచ్చినప్పుడల్లా మనం దీని గురించి చెప్పుకుంటున్నదే కదా. ఇలాంటి ఒక శత్రు దేశం అయినా, మన పైననే కుట్రలు చేసే దేశం అయినా, పరోపకారం మిదం శరీరం అన్న సూక్తిని నమ్మే దేశం కాబట్టి, నైతిక విలువల విషయంలో టాప్లో ఉండే దేశం కాబట్టి భారత్ ఇలాంటి ఉల్ఫా దేశాలకు ఇలాంటి ఉచిత సహాయాలు చేస్తూనే ఉంటుంది. కానీ పహల్గామ్ సంఘటన మరీ నీచమైనది. మనం దీనిని ఇంకా మరిచిపోలేదు కదా. అక్కడ హిందువులను గుంపు నుండి వేరు చేసి మీరెవరు, మీ మతం ఏమిటి, మీరు హిందువులా అని అడిగి గుర్తులను గుర్తించి చంపారు కదా. ఈ సంఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ పైన తీవ్రమైన చర్యలకు దిగింది అనుకోండి. సింధు జలాలను ఆపింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులకు దిగి పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలను పచ్చడి చేసింది. అయితే ఇదే క్రమంలో పాకిస్తాన్కి సప్లై చేసే టీకాలను కూడా ఆపేసింది. అయితే భారత్ పాకిస్తాన్ల మధ్య 2019లోనే ట్రేడ్ పూర్తిగా ఆగిపోయింది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఒక సూసైడ్ బాంబర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కాన్వాయ్ పైన దాడి చేశాడు. ఈ దాడిలో 40 మంది భారతీయ భద్రతా సిబ్బంది మరణించారు. దీనికి జైషే మహమ్మద్ అను ఉగ్రవాద సంస్థ తానే దీనికి కారణం అంటూ బాధ్యత వహించింది. ఈ సంస్థ పాకిస్తాన్కి చెందినదని, పిఓకేలో దీనికి స్థావరాలు ఉన్నాయని, ఈ సంస్థకు చెందిన వారిని ఐఎస్ఐ రక్షిస్తుంది అని అందరికీ తెలిసిందే. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ మిలిటరీ రెండు వేరువేరని భావించడానికి వీలే లేదు. రెండు ఒకే చెట్టుకు పుట్టిన 2 కొమ్మల్లాంటివి. అందుకే భారత్లో ఎలాంటి ఇస్లామిక్ ఉగ్రవాద దాడి జరిగినా దానికి బాధ్యత పాకిస్తాన్దే అని భారత ప్రభుత్వం అయినా మనం అయినా క్లెయిమ్ చేస్తూ ఉంటాం. పుల్వామా దాడి అనేది దశాబ్దాల చరిత్రలోనే అతిపెద్దది, తీవ్రమైనది, దేశాన్ని కలిచివేసింది. ఈ దాడి తర్వాత భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. దీనికి రిటాలియేషన్గా 2019 ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి బాలాకోట్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది భారత్. ఇదంతా మనకు తెలిసిందే. అయితే బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్ చేయడం ఒక్కటే కాకుండా భారత్ పాకిస్తాన్కు అప్పటి వరకు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN దీనిని కూడా రద్దు చేసింది. పాకిస్తాన్ నుండి వచ్చే వస్తువులపైన 200% కస్టమ్స్ డ్యూటీని విధించింది. దీంతో పాకిస్తాన్ దిగుమతులు భారత్కు ఆగిపోయాయి. రెండు దేశాల మధ్య ఉన్న వాఘా అటారీ బార్డర్ ని మూసివేసింది. ఈ దారి గుండా రెండు దేశాల మధ్య ట్రేడ్ జరిగేది. 1947 తర్వాత మొదట్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎక్కువగానే ఉండేది. 1948-49లో పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్లలో 56% భారత్కు, 32% భారత్ నుండి పాకిస్తాన్కి జరిగేవి. కానీ 1965-71 యుద్ధాల తర్వాత ఈ స్థితి తగ్గిపోయింది. అయితే 1996లో మళ్ళీ రెండు దేశాల మధ్య ట్రేడ్ పుంజుకుంది. పాకిస్తాన్కు భారత్ MFN స్టేట్ ని కూడా ఇచ్చింది ఇప్పుడే. 2011లో 3 ఒప్పందాల పైన రెండు దేశాలు సైన్ కూడా చేశాయి. వాఘా బార్డర్ ద్వారా
సముద్ర మార్గాల ద్వారా, ల్యాండ్ రూట్స్ ద్వారా ట్రేడ్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 2017-2018లలో మొత్తం ట్రేడ్ 2.41 బిలియన్ వాల్యూగా ఉండగా భారత్ 1.92 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే పాక్ 488 మిలియన్ వాల్యూ భారత్కి ఎక్స్పోర్ట్ చేసేది. ఈ విధంగా ట్రేడ్ జరిగేది. అయితే ఇది అధికారిక రిపోర్టు, కానీ అనధికారికంగా 10 బిలియన్ల వరకు ట్రేడ్ జరిగేది అన్నది అంచనా. కానీ పాకిస్తాన్కి కావాల్సింది ఇలాంటి ట్రేడ్ గాని, ఇతరులతో కలిసిమెలిసి శాంతిగా ఉండడం గాని, తన స్వంత ప్రజల అభివృద్ధి గాని, దేశం డెవలప్ గాని అవసరం లేదు. తమ మతం కోసం మతోన్మాద సంస్థలను తయారు చేయడం, ఆ ఉన్మాద సంస్థలతో భారత్ పైన దాడులు చేయడం మాత్రమే దానికి కావాల్సింది. కాబట్టి భారత్ పైన ఉగ్రవాద దాడులతో కంటిన్యూగా కుట్రలు చేస్తూనే వస్తోంది. పాకిస్తాన్ ఎలా ఉగ్రవాద కుట్రలకు ప్లాన్ చేస్తూ వస్తోందో భారత్ పైన, భారత్ అలా పాకిస్తాన్తో అన్ని రకాల లింకులను కట్ చేస్తూ వస్తోంది. పాకిస్తాన్తో ఉన్న బార్డర్ మార్గాలను, ట్రేడ్ని, వాటర్ని అన్నింటినీ కట్ చేస్తూ ఎండబెడుతూ వస్తోంది. భారత్ ఎండబెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ బిచ్చమెత్తుకునే స్థితికి మారిపోయింది. ఓ బొచ్చ చేతిలో పుచ్చుకొని అడగని దేశాలను అడుక్కుంటూ తిరుగుతూ ఉంది. మాదా కబలం తండ్రి అంటూ. ఈ విషయంగా సాక్షాత్ పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫే మొన్న చెప్పుకున్నాడు. ఎవరినైనా అప్పు అడగడానికి నాకు సిగ్గేస్తోంది, పాడు జీవితం అంటూ. ఇది పాకిస్తాన్ పరిస్థితి. మరి భారత్ పరిస్థితి ఎలా ఉంది? కుట్రలతో కునారిల్లుతూ తనని తాను దివాలా పాతాళంలో పాతేసుకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది? మూడవ ఆర్థిక వ్యవస్థగా మారి ప్రపంచాన్ని నశించే స్థాయికి చేరిన భారత్ పరిస్థితి ఎలా ఉంది? అందుకే చెరపకురా చెడేవు అంటారు. ఇప్పుడు ఇదే విషయంగా పాకిస్తాన్ హెల్త్ మినిస్టర్ ముస్తఫా కమల్ మాట్లాడాడు. భారత్ టీకాలను సప్లై చేయడం ఆపడం వల్ల తమ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా కష్టం కలుగుతోంది అని. అయితే పాకిస్తాన్తో ఇంత కాంట్రవర్సీ జరుగుతూ ఉంటే, ఇన్ని ఘర్షణలు జరుగుతూ ఉంటే భారత్ ఎలా పాకిస్తాన్కి ఇంకా టీకాలను సప్లై చేస్తూ వచ్చింది అన్న డౌట్ మనకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దీనికి ఏమిటంటే, భారత్ ఈ టీకాలను డైరెక్ట్ గా పాకిస్తాన్కి సప్లై చేయలేదు. గావి అను ఒక సంస్థ ద్వారా చేస్తూ వచ్చింది. గావి అంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్. ఇది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఇది పేద దేశాలకు రకరకాల టీకాలను, రేబీస్, పోలియో, మీజిల్స్ ఇలా రకరకాల టీకాలను అందజేస్తూ వస్తుంది. భారత్ లాంటి దేశాలు ఉదారంగా విరాళంగా అందజేస్తే వాటిని పాకిస్తాన్ లాంటి పేద దేశాలకు అందజేస్తుంది. ఇలా పాకిస్తాన్కి భారతీయ టీకాలు అందేవి. భారత్ ప్రపంచంలోనే టీకాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం. ప్రపంచ టీకాలలో 60% భారత టీకాలే ఉంటాయి. సో పాకిస్తాన్లో ఉపయోగించే టీకాలలో 90% భారత్ నుండి వచ్చినవే ఉండేవి. మన టీకాలు పాకిస్తాన్లో 90% ఉపయోగించబడుతున్నాయి అని తెలిసినా, పరోపకారం అనేది మన సనాతన ధర్మంలోని ముఖ్య సూత్రం గనక పాకిస్తాన్ ప్రమాదకర శత్రువు అయినా ఈ విషయంగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ పహల్గాంలో హిందువులు అని గుర్తించి వేరు చేసి ఉగ్రవాదులు దాడి చేసి చంపడం, దీని వెనక పాక్ మిలిటరీ చీఫ్ ఉండడం వల్ల ఇక పాకిస్తాన్ని ఏ విషయంగా కూడా పాపం అనాల్సిన పని లేదు అని టీకాలను కూడా కట్ చేసింది భారత్. దీని గురించే ఇప్పుడు పాక్ ఏడుస్తోంది. అసలే మా దేశం అడుక్కు తినే స్థితిలో ఉంటే ఇప్పుడు ఇది మాకు అతి పెద్ద భారంగా మారింది అంటూ. మరి భారత్ ఇలా టీకాలను కట్ చేయడం కరెక్టేనా కాదా? మీరేమంటారు? మీ కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.